సైనికులు గౌరవంగా చెప్పుకుంటే ఒక ఎయిర్ ఫోర్స్ దినం 85వ యానివర్సిటీ డేను మాజీ సైనికుల మాధ్యమంగా వారు దేశానికి చేసిన సేవలు ఎయిర్ ఫోర్స్లో ఎలాగుంటాయి, వాళ్ళ సేవలు ఎట్లాంటి, పైలట్లు అయితేనేమి, మిగతా ఎయిర్ ఫోర్స్ మిగతా ఎయిర్మెన్లు అయితేనేమి, వీళ్ళందరూ ఏ విధంగా సేవలు అందించారు, యుద్ధ భూమిలో శత్రువును ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఆ యుద్ధ భూమిలో శత్రువును ఎదుర్కొంటూ అసూలు బాసిన లేక వికలాంగులైన ఆ సైనికులను ఆ కుటుంబాలను ఈరోజు సన్మానించే కార్యక్రమం కింద 85వ ఎయిర్ ఫోర్స్ యానివర్సిటీ కింద దీన్ని సన్మానించుకుంటే కార్యం పెట్టుకొని ఈరోజు ప్రెస్ క్లబ్ బసిల్బాగ్లో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించాం. మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఒకటే విజ్ఞప్తి, అయ్యా గత 16-18 సంవత్సరాలుగా మేము ప్రభుత్వాలతోటి విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నాం. ఈనాటి వరకు కూడా మాకు ఉండటానికి ఒక ఇళ్ల స్థలం అంటూ ఇవ్వలే, ఉద్యోగాలలో పర్సంటేజ్ ఇవ్వలే, మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వలే. మేము ఈ విధంగానే రోజు కొట్టుకొని తిరుగుతున్నాం. మీకు ఒకటే విజ్ఞప్తి, హైదరాబాద్, సికింద్రాబాద్, జంక్షన్ నగరాలలో దాదాపు 1 లక్ష మాజీ సైనికుల కుటుంబాలు ఉన్నాయి. ఇలా ఓట్ల పరంగా చూసుకుంటే 10 లక్షల పైగా ఓట్లున్నాయి. ఇవన్నీ మేము నిర్విద్యంగా ఎలాంటి ఇది లేకుండా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వానికి అందియాలని అనుకుంటున్నాం. మాకు ముందు ఒకటే ఒక సమస్య, మా సైనికులు అడుగుతున్నారు, ఇప్పటి వరకు మా ప్రభుత్వం మాకేమిచ్చింది? ఈ విధంగా చూసుకుంటే గత ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఒరిగిందంటే ఏం లేదు. అవార్డు రివార్డీలకు మీకు ప్రకటించింది, అంతవరకు మేము ఆనందపన్నా, బతికున్న మాకేంటి అనేది చూసుకుంటే మాకు ఏం లేకుండా పోయింది. ఈనాడు మేము ముఖ్యమంత్రి గారితో, హోమ్ మినిస్టర్ గారితో, సంబంధిత సర్వీసులతోటి రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రగతి భవన్లో ఈ 1 లక్ష కుటుంబాలతోటి ఒక మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్లో మా సైనికులు, మా వితంతువులు, మా యుద్ధ వీరులు వచ్చి ముఖాముఖిగా ముఖ్యమంత్రితోటి మాట్లాడుకుంటే ఒక అవకాశాన్ని కల్పించండి. మా సమస్యలను నేరుగా వినండి. విన్న తర్వాత మీ మనసులో మాకేమైనా చేయాలని ఉంటే మా వెల్ఫేర్లు అందించి రేపొచ్చే ఎలక్షన్లలో మా పూర్తి మెజారిటీ ఓట్లు మీరు తీసుకోండి అని సవినయంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాడు మీకు మాట ఇస్తున్నాం, మీరు మాకు ఒక అవకాశం ప్రగతి భవన్లో ఇవ్వండి, మాతో కలవండి. మా వాళ్ళు పూట గడవని కుటుంబాలు ఏముండయో, ఇల్లు లేని కుటుంబాలు ఎన్ని ఉండయో, ఉద్యోగం లేని పిల్లల కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు కళ్ళారా కాంచండి. కాంచిన తర్వాత మీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకొని మాకు భవిష్యత్తు ఇవ్వండి. మీ వెనక మా ప్రాణాలైన వడ్డీ మా ప్రభుత్వానికి మేము అండగా ఉండామని నడవటంలో ఎలాంటి సంకోచం లేకుండా నడుస్తామని మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాజీ సైనికులందరినీ ఎంబడి పెట్టుకొని నడవటానికి సంసిద్ధమై ఉన్నాను. ఈనాడు మీ సహకారాలు మాకు కావాలి అని ఎలాంటి మనసులో అరమరికలు లేకుండా మీ ముందు మా ప్రస్తావన పెట్టాము. భారత్ మాతాకి జై, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ.